హలో ఎవ్రీవన్. ఓజీ మూవీ ఫస్ట్ రీమేక్ గా రావాల్సిందంట. సుజిత్ గారిని పవన్ కళ్యాణ్ గారు రీమేక్ మూవీకి డైరెక్ట్ చేయడానికి పిలిచారంట యాక్చువల్లీ. బట్ ఒక రోజు అనుకోకుండా ఎందుకు అనిపించిందో, నీ దగ్గర ఉన్న స్టోరీ ఉందా కొత్తదే అని అడిగితే, ఇంకా ఫ్యాన్ బాయ్ ఒక లైన్ చెప్తే ఫుల్ గా ఇంప్రెస్ అయిపోయి ఈ మూవీ చేద్దాం అని అన్నారంట. అలా ఒక ఫ్రెష్ మూవీని మనం చూడబోతున్నాం. లేకపోతే మళ్ళీ ఇంకో రీమేక్ మూవీ చూడాల్సి వచ్చేది. ఓజీ అంటే ఓజాస్ గంభీరా అంట. ఓజాస్ అంటే మాస్టర్ అంట. గంభీరా అంటే హీరో నేమ్ అంట. పవన్ కళ్యాణ్ గారు ఇందులో మాస్టర్ అంట. ఎలాగో ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టార్ కూడా కలుస్తుంది కదా అని చెప్పి ఈ టైటిల్ ని పెట్టారంట. కమల్ హాసన్ శంకర్ గారి ఇండియన్ 2 మూవీ నుండి షౌరా లిరిక్స్ సాంగ్ అయితే రిలీజ్ అయింది. అనిరుద్ శంకర్ గారి మూవీకి న్యాయం చేయగలరా అనే డౌట్స్ కి చెక్ పెట్టి అదిరిపోయే సాంగ్ ఇచ్చారు. ఖచ్చితంగా భారతీయుడు మూవీకి కంపారిజన్స్ అయితే వస్తాయి, బట్ ఆల్బమ్ మొత్తానికి జస్టిఫికేషన్ ఇవ్వగలడు అనిరుద్ అనేలా ఉంది ఈ ఒక్క సాంగ్ వింటే. అండ్ ఆ హార్స్ ఫుట్ స్టెప్స్ ని ట్యూన్ లో మిక్స్ చేయడం క్రేజీగా ఉంది అండ్ అదిరిపోయింది సాంగ్. పుష్ప మూవీ సెకండ్ సింగిల్ రాబోతుంది. సామీని మాత్రం వదిలేలేరు సాంగ్ లో. నా సామీ సాంగ్ కి అప్గ్రేడెడ్ వర్షన్ లా ఉంది చూస్తుంటే. ఇంకో క్యాచీ స్టెప్ ఆన్ ద వే అనమాట. మంజుమేల్ బాయ్స్ మూవీలో యూజ్ చేసిన కన్మణి, అదేనండి ప్రియతమా నీ వచ్చట కుశలమా సాంగ్ ని తన పర్మిషన్ లేకుండా యూజ్ చేశారని మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు ఆ మూవీ టీమ్ కి లీగల్ నోటీస్ ని సెండ్ చేశారంట. ఆ సాంగ్ మంజుమేల్ బాయ్స్ లో ఉండటం వల్ల ఇళయరాజా గారి గౌరవం 1% పెరిగిందే గానీ తగ్గలేదు. ఇంకా తెలియని వాళ్ళకి ఇంకా రీచ్ అయింది. అండ్ మంజుమేల్ బాయ్స్ టీమ్ ఆల్రెడీ ఆ మూవీ మ్యూజిక్ కంపెనీ దగ్గర నుంచి పర్మిషన్స్ కూడా తీసుకున్నారంట. అయినా సరే ఇళయరాజా గారు లీగల్ నోటీసులు పంపిస్తేనే ఉన్నారంట. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ రాయన్ మూవీ నుంచి పీచు మిఠాయి అనే సాంగ్ రిలీజ్ అయింది. చాలా బాగుంది, చూసేయండి. అండ్ రీసెంట్ గా సుధీర్ బాబు గారు ఒక ఇంటర్వ్యూలో SSMB 29 గురించి మహేష్ బాబు గారు ఏం చేస్తున్నారో చెప్తూ, మహేష్ బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ గా చాలా ట్రైన్ అవుతున్నారు. ఎప్పుడు డైట్ విషయంలో చాలా క్యాలిక్యులేటివ్ గా ఉంటూ లిమిటెడ్ గా తింటూ స్ట్రిక్ట్ డైట్ లో ఉండే మహేష్ గారు ఇప్పుడు బల్క్ బాడీ కోసం అన్ని తినేస్తున్నారు. చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు కూడా. ఇప్పటి వరకు అయితే ఎప్పుడు ఆయన ఇలా చూడలేదు. బల్కీ బాడీ అంట. నెవర్ బిఫోర్ మహేష్ బాబుని అయితే చూడబోతున్నాం. కల్కి మూవీ నుండి బుజ్జి గ్లిమ్స్ రిలీజ్ అయింది. బుజ్జితో పాటు దాని వాయిస్ కూడా క్యూట్ గా ఉంది. ఆ ఒక్క గ్లిమ్స్ తో మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇంకా పెంచేశాయి. మనకు చూపించిన చెన్నీ రోబోట్ బుజ్జి యొక్క బ్రెయిన్ అంట. అండ్ భైరవ దాని బాడీని క్రియేట్ చేస్తాడంట. ఆ 6 టన్ బుజ్జి గాల్లో అప్ సైడ్ డౌన్ కూడా వెళ్తుంటే క్రేజీగా ఉంది అసలు. బుజ్జి భైరవ కలిసి అడ్వెంచర్స్ తో పాటు ఫన్ కూడా అందించబోతున్నారని అర్థమైపోతుంది. అండ్ ఆ అవుట్పుట్ చూసాక ఇన్ని రోజుల మూవీ కోసం వెయిట్ చేయడం వర్తీ అనిపించింది. అండ్ ఇప్పటి వరకు మనం చూడని ఒక కొత్త వరల్డ్ అయితే వీళ్ళు చూపిస్తారు, అది మాత్రం అర్థమైపోతుంది. కల్కి మూవీ డిజిటల్ రైట్స్ హిందీ వర్షన్ ని నెట్ఫ్లిక్స్ వాళ్ళు అండ్ అదర్ సౌత్ లాంగ్వేజ్ ని ప్రైమ్ వాళ్ళు తీసుకున్నారంట. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి, సుకుమార్ అండ్ విజయ్ దేవరకొండ మూవీ క్యాన్సిల్ అవ్వలేదు. రామ్ చరణ్ సుకుమార్ మూవీ తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో మూవీ ఉంటుందని ప్రొడ్యూసర్ వంశీకృష్ణ గారు కన్ఫర్మ్ చేశారు. ఏదేమైనా విజయ్ దేవరకొండ లైనప్ అయితే స్ట్రాంగ్ గా ఉంది. అండ్ మంచు విష్ణు కన్నప్ప మూవీ టీజర్ ని క్యాన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో స్క్రీనింగ్ వేశారు. టీజర్ కి అక్కడ ఇంటర్నేషనల్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఇండియన్స్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందంట. అండ్ ఈ మూవీ టీజర్ ని హైదరాబాద్ లో May 30th సెలెక్టెడ్ థియేటర్స్ లో వేసి June 30th అందరి కోసం రిలీజ్ చేస్తామని చెప్పారు. అండ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ న్యూ మూవీ తైసర్ నాయుడు న్యూ షెడ్యూల్ రాజస్థాన్ లో స్టార్ట్ అయింది. ఈ మూవీని భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ కే చంద్ర గారు డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ నితిన్ గారు 90s ఫేమ్ ఆదిత్య రసన్ తో ఒక మూవీ, ఆ తర్వాత ఇష్క్ అండ్ మనం ఫేమ్ విక్రమ్ కే కుమార్ గారితో మూవీ చేస్తున్నారట. 27 years బ్యాక్ మెరుపు కళలో మూవీ తర్వాత ప్రభుదేవ అండ్ కాజల్ కలిసి యాక్ట్ చేయబోతున్నారు. ఈ మూవీని చరణ్ తేజ్ ఉప్పల్పాటి డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ హై బడ్జెట్ యాక్షన్ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నారు. సుదర్శన్ థియేటర్ ని ట్రాన్స్ఫార్మ్ చేస్తూ MB ఏషియన్ వాళ్ళు AMB సినిమాస్ అండ్ విక్టరీ వెంకటేష్ గారి కొలాబ్ లో AMB విక్టరీ అని మల్టీప్లెక్స్ రాబోతుంది. తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోస్ మిడ్ నైట్ షోస్ ఉండవంట. థియేటర్ ఓనర్స్ అయితే చెప్పేశారు మేము వెయ్యమని. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ అయితే ఓరా మాస్గా ఉంది. ఇప్పటి వరకు గోదావరి వాళ్ళు అంటే మంచితనానికి పెట్టింది పేరు అన్నట్టు ఉండేది. కెలికితే మాలో కూడా ఓరమాస్ వాళ్ళు ఉన్నారని గుర్తుపెట్టుకోండి అనేలా ఉంది ట్రైలర్ అయితే ఓరమాస్గా ఉంది. మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి. అండ్ బజే వాయు వేగం గమ్ గమ్ గణేష మూవీ ప్రమోషన్స్ అయితే బీభత్సంగా చేస్తున్నారు. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు మూవీస్ మీద. అండ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, బజే వాయువేగం, గమ్ గమ్ గణేష ఈ మూవీస్ May 31st రిలీజ్ అవబోతున్నాయి. చూద్దాం ఈ మూవీస్ తో అయినా క్లోజ్ అయిన థియేటర్స్ అన్ని రీఓపెన్ అవుతాయేమో. అండ్ శర్వ మనమే మూవీ June 7th రిలీజ్ చేస్తున్నట్టుగా సడన్ గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. కాజల్, సత్యభామ అండ్ నవదీప్ లవ్ మౌలి కూడా June 7th రిలీజ్ అవబోతున్నారు. సుధీర్ బాబు హరోం హర మూవీ పోస్ట్ పోన్ అయ్యి June 14th రిలీజ్ అవబోతుంది.
అండ్ సుహాస్ యాక్ట్ చేసిన క్రైమ్ థ్రిల్లర్ ప్రసన్న వదనం ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. విశాల్ రత్న మూవీ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఆరంభ మూవీ ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ అజిత్ గారి గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీని పొంగల్ కి రిలీజ్ చేయాలని గట్టిగానే ప్లాన్ చేసుకుంటున్నారు. అండ్ డిఎస్పి గారు ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు. కార్తీ అండ్ అరవింద స్వామి గారు యాక్ట్ చేస్తున్న మూవీ ఫస్ట్ లుక్ ని అయితే రిలీజ్ చేశారు. తమిళ్ కల్ట్ క్లాసిక్ 96 మూవీ డైరెక్టర్ సి ప్రేమ్ కుమార్ గారు దీనికి డైరెక్ట్ చేస్తుంటే, జ్యోతిక అండ్ సూర్య గారు ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. 28 ఇయర్స్ తర్వాత భారతీయుడు మూవీ మళ్ళీ రీ రిలీజ్ అవబోతుంది. పర్ఫెక్ట్ రీ రిలీజ్ టైం. ఈ రీ రిలీజ్ టైం ని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకుంది ఈ మూవీ ఒకటేనేమో. జూలైలో మూవీ రిలీజ్ ఉంది. మళ్ళీ ఒకసారి అందరికీ ఒక రిమైండ్ చేద్దాం అన్నట్టుగా రీ రిలీజ్ ప్లాన్ చేశారు. శంకర్ గారి మార్కెటింగ్ స్ట్రాటజీ అట్లా ఉంటుంది మరి. అండ్ రీసెంట్ గా రిలీజ్ అయిన మూవీస్ లో మీకేది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.